హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఈరోజు మనం సగ్గుబియ్యంతో పాయసం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా పాత్ర పెట్టుకొని నెయ్యి వేసుకొని, ఇలా డ్రై ఫ్రూట్స్ వేపుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అందులో ఒక స్పూన్ వేసుకొని సేమియా కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అందులో ఒక స్పూన్ వేసుకొని మనము బీట్రూట్ తురుము, ఒక చిన్న సైజు బీట్రూట్ తురుముకున్నానండి. అది పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే పాత్రలో 3 గ్లాసులు పాలు వేసుకొని గంట సేపు ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియా కూడా వేసుకొని ఉడికించుకున్న తర్వాత నేను ముందుగా వేపి పెట్టుకున్న బీట్రూట్ తురుము కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం చిక్కగా అయిందని ఒక కప్పు పాలు వేసుకున్నానండి. ఒక కప్పు పాలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఎందుకన్నా మంచిదని పాలు విరిగిపోతుందని పించ్ ఆఫ్ వంట సోడా వేసుకున్నానండి. బెల్లం వేసుకునే ముందు వేసుకున్న తర్వాత బెల్లం వేసుకుని బాగా కలుపుకొని యాలకుల పొడి వేసుకుని ముందుగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ సర్వ్ చేసే సగ్గుబియ్యం పాయసం రెడీ.